మీరంటే తెలియని వారు ఉండరు. అవినీతికి వ్యతిరేకంగా ఒక సంస్థ ఫ్యాక్షన్కి వ్యతిరేకంగా ఒక సంస్థ పెట్టి మీరు పోరాటం చేశారు. ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అనంతపురం సిటీ అంటే తెలుగుదేశం పార్టీ ఎవరంటే ప్రభాకర్ చౌదరి గుర్తొస్తారు. ఎందుకు ఇంత టఫ్ టైంలో తెలుగుదేశం పార్టీకి మీరు గుర్తు రాలేదనేదే నా ప్రధానమైన ప్రశ్న. మీరు కొన్ని ప్రయోజనాలు ఉన్నాయంటున్నారంటే ఏ ప్రయోజనాలు ఆశించి దగ్గుపాటి ప్రసాద్ వైపు మొగ్గు చూపారు? ఏ ప్రయోజనాలు మీరు నెరవేర్చరని ఈరోజు మిమ్మల్ని పక్కన పెట్టారు? ఏ తరహా ప్రయోజనాలు అవి? అంటే మేము నిజాయితీగా ఉండి మేము నిజాయితీగా ఉండి 100 కోట్లు ఖర్చు పెట్టలేమనేటువంటి భావన పార్టీ వచ్చిండొచ్చు కదా. వ్యాపారస్తులైతే 100 కోట్లు వ్యయం చేసి ఎన్నికల్లో నిలబడతానటువంటిది. అంటే ఒకటి సతీష్ గారు, నాకు నా ఆలోచనకి నేను రియలైజ్ అయినది ఏంటంటే, రాజకీయాల్లో సర్వీస్ కోసం రాజకీయాలకు వచ్చే వ్యక్తుల కంటే రాజకీయాన్ని వ్యాపారం చేసుకుని వ్యాపారాన్ని రాజకీయంగా మార్చుకున్న వ్యక్తులైతేనే భవిష్యత్తులో రాజకీయాల్లో సర్వైవ్ అవుతారేమో. ఇది రాజకీయంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి పరిస్థితి ఏమో అనేటువంటి అభిప్రాయం నేను వచ్చాను. సరే, ఏదేమైనప్పటికీ కూడా దాన్ని కాలమే నిర్ణయిస్తుంది దీని మీద.